హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీషోలో బాగా ట్రెండింగ్ అవుతున్న మరి కొన్ని శారీస్ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేద్దాము. ఈ శారీలో వచ్చేసి మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్లో కూడా మనకి సేమ్ డిజైన్ అండ్ సేమ్ మోడల్లో అవైలబుల్లో ఉంది. మీకు కావాలంటే దాని లింక్ కూడా నేను ఇస్తాను. ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇచ్చారు. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందన్నది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా డిజైనర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట. శారీకి మ్యాచ్ అయ్యేలాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి దీని మీద డిజైన్ అనేది వచ్చింది. స్టిచ్ చేయించుకొని వేసుకుంటే నిజంగా ఈ బ్లౌజ్ వల్లే శారీకి లుక్ అనేది వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. మనకి ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి డిజైన్ అనేది ఎలా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి శారీ ఓపెన్ చేద్దాము. శారీ వచ్చేసి మనకి పెద్దగా డిజైన్ ఏం రాలేదు. శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. కింద వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో లీవ్స్ ప్యాటర్న్లో వర్క్ వచ్చింది. అదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ టైప్ వచ్చిందనమాట. పళ్ళు విషయానికి వచ్చేసరికి పళ్ళు కూడా మనకి గ్రాండ్గా ఏం రాలేదన్నమాట. ఇలాగ సింగిల్ లైన్తో మనకి బోర్డర్ ఎలాగైతే వచ్చిందో అలాగే ఇచ్చారు. మనకి శారీ మొత్తం ఎక్కడ బూటీస్ కానీ డాట్స్ కానీ స్టోన్స్ కానీ అలా ఏం లేదు. శారీ మొత్తం ప్లెయిన్గా ఉంది. చూస్తున్నారు కదా, వీడియోలోనే మీకు క్లియర్గా తెలుస్తుంది. జస్ట్ 2 సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట. అయినా కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా శారీ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇంకో శారీ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి బాగా ట్రెండ్ అయిన జిమ్మిచ్చు శారీ అనమాట. బట్ ప్లెయిన్ రాలేదు మనకి. శారీ వచ్చేసి శారీ మొత్తం మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఆనియన్ పింక్ తీసుకున్నాను. మనకు వీడియోలో కనిపించే దానికంటే కూడా బయట ఇంకా కొంచెం డార్క్ కలరే వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. మనకి 4 లైన్స్లో వచ్చాయి ఫ్లవర్స్ అనేది పళ్ళు పార్ట్ మొత్తం. మనకి పళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు మొత్తం ఇలాగ 4 లైన్స్లో మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. రిమైనింగ్ శారీ మొత్తం ఏంటంటే నీ లెంత్ వరకు, అంటే పళ్ళు పార్ట్లో మనకి వర్క్ అనేది 4 లైన్స్ ఇచ్చారు కదా. రిమైనింగ్ శారీ మొత్తం ఏంటంటే ఓన్లీ 2 లైన్సే వస్తుంది. మీకు నేను అది కూడా చూపిస్తాను. శారీ మొత్తం మీకు ఇలాగ క్లియర్గా కనిపిస్తుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ 2 లైన్స్లో వచ్చిందనమాట మనకి రిమైనింగ్ శారీ అంతా వర్క్. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్లో వచ్చేసి మనకి ఇలాగ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. అక్కడ వర్క్ అనేది ఇవ్వలేదు. ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి ఎక్కువ ఇవ్వలేదు. అట్లీస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ కూడా లేదనమాట. అలాగా అంత తక్కువ ఫ్యాబ్రిక్ వదిలేశారు. ఆ పార్ట్ ఏంటంటే మనం శారీ కట్టుకున్నప్పుడు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కదా. అండ్ అలాగే మనకి శారీకి ఇలాగ కట్ వర్క్ వచ్చిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది. బట్ ఏంటంటే ఇది 1 సైడే వచ్చింది, ఇంకో సైడ్ రాలేదు. బట్ పళ్ళు సైడ్ మాత్రం 2 సైడ్స్ వచ్చిందనమాట. ఈ శారీకి కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గానే ఇచ్చారు. బట్ బ్లౌజ్ పీస్ అనేది మనకి ఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ ఎక్కడ వస్తుంది, హ్యాండ్స్ ఎలా వస్తాయి అనేది ముందే సపరేట్గా డిజైన్ చేసి మనకి సపరేట్గా లైన్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ మీద కూడా సింగిల్ ఫ్లవర్ వచ్చి ఇలాగా కట్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ షిఫాన్ శారీ అనమాట. ఇది కూడా శారీ చాలా బాగుంది.
ఈ శారీకి వచ్చేసరికి ఇలాగ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది సిల్వర్ కలర్లో. ఫుల్గా ఓపెన్ చేద్దాం. అండ్ అలాగే ఈ శారీకి మనకి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుందన్నమాట, అది కూడా చూపిస్తాను. శారీ వచ్చేసి మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. మనకి ఇందులో ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు కావాలంటే వేరే కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. బట్ వీడియోలో కనిపిస్తున్న దానికంటే కూడా మనకి బయట ఇంకొంచెం డార్క్ కలరే వచ్చింది. ఈ వర్క్ కూడా మనకి వీడియోలో సరిగా కనిపించట్లేదు, కానీ బయట అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మొత్తం సిల్వర్ కలర్లో వచ్చింది మనకి వర్క్ అంతా. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, డార్క్ కలర్ మెజంతా కలర్ వచ్చింది. దీని మీద కూడా మనకి సిల్వర్ కలర్తో బూటీస్ వచ్చాయి. ఈ బార్డర్ మాత్రం హ్యాండ్స్కి వస్తుంది అనమాట. మిగతా బ్లౌజ్ మొత్తం ఇలాగా ఫుల్ బూటీస్ వచ్చేసాయి. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి శారీ. మనకి శారీ మొత్తం హాఫ్ వర్క్ బూటీస్ వస్తాయి. పళ్ళు దగ్గర నుంచి ఫుల్ బూటీస్ వచ్చేస్తాయి అనమాట. శారీ అయితే నిజంగా చాలా బాగుంది. ఒకసారి ఫుల్ శారీ ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ వస్తుంది. దానివల్ల మనం ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్కి కూడా వేర్ చేయొచ్చు. చాలా గ్రాండ్గా కనిపిస్తామన్నమాట. ఇప్పటి వరకు పార్టీ వేర్ శారీస్ చూపించాను కదా, ఇది వచ్చేసి పట్టు శారీ టైప్ అనమాట. రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. శారీ మొత్తం మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే డిజైన్ వస్తుంది. శారీ మొత్తం వచ్చేసి ఇలాగే డైమండ్ షేప్లో వచ్చి దాని మధ్యలో మనకి చిన్న బూటీ అనేది ఇచ్చారు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో అలాగే పళ్ళు ఎలా వచ్చిందో కూడా చూసేద్దాము. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు అయితే నిజంగా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదంతా పళ్ళు పార్టే. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లో మనం శారీ కట్టుకుంటాం కదా, అక్కడ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇలాగా పింక్ కలర్ మీద జస్ట్ సిల్వర్ లైన్స్ వచ్చాయి. మొత్తం డిజైన్ అనేది రాలేదు. మనం ఇందాక చూసిన డైమండ్ డిజైన్ అనేది స్టార్టింగ్లో లేదు. ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇలాగ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి దాని అటాచ్మెంట్లో మనకి ఇలాగా బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి శారీ డిజైన్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. నిజంగా చాలా గ్రాండ్గా వచ్చింది శారీ అయితే. అండ్ దీని బార్డర్ కూడా మనకి చాలా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది అనమాట. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ తీసుకున్నాను ఒక 2. ఆ 2 కూడా మీకు ఇందులోనే నేను చూపించేద్దాము అనుకున్నాను, మళ్ళీ సపరేట్ వీడియో లేకుండా. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది. మనం కావాలంటే ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీతో. మొత్తం శారీ ఓవరాల్గా ఇదే డిజైన్ వస్తుందన్నమాట. ఇలాగ ఫ్లోరల్లో వచ్చింది మనకి శారీ వచ్చేసి. బార్డర్ వచ్చేసి ఇలాగ చిన్న గోల్డ్ కలర్ లేస్ టైప్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా మనకి ఎక్కువ పెద్దగా ఇవ్వలేదన్నమాట. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత చిన్నగా ఇచ్చారు పళ్ళు అనేది. ఇంకా శారీ మొత్తం ఇదే ఫ్లోరల్ డిజైన్లో కంటిన్యూ అయిపోయింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్ శారీ అనమాట. ఇది కూడా జార్జెట్లోనే తీసుకున్నాను. ఈ శారీ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లోనే వచ్చింది. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. దీనికి లాస్ట్లో చిన్నగా వచ్చి థ్రెడ్తో బోర్డర్ లాగా ఇచ్చారు, లేస్ టైప్. ఇంకా శారీ మొత్తం ఇలాగే ఉంది. ఇది కూడా మనము ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఇలాగా బ్లూ కలర్లో వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది. ఇది కూడా రా సిల్క్ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది. డైలీ యూస్కి మనం యూస్ చేసుకోవచ్చు. శారీస్ కావాలంటే ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.